కూల్చివేతల సంస్కృతి అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. అయితే అక్కడ జరిగిన కూల్చివేతలు ఏంటంటే అత్యాచారాలు చేయడాలు, హత్యలు చేయడాలు, హిందువుల మీద దాడులు, ఆలయాలు ధ్వంసం చేయటాలు, ఇట్లాంటి అరాచకాలు చేసినటువంటి ఉన్మాదులకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు కూల్చారు. అందుకే బుల్డోజర్ బాబా అంటూ యోగి ఆదిత్యనాథ్ని అక్కడ అప్రిషియేట్ చేశారు, అభినందించారు, ప్రేమిస్తున్నారు. అక్కడ అదే ఫార్ములా మొన్న మధ్య మధ్యప్రదేశ్లోనూ ఇంకో చోట చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దీనికి భిన్నంగా జరుగుతూ ఉంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఆస్తులని ధ్వంసం చేయటం, ఆయా ఇళ్ల మీదకి వెళ్ళటం, ఏదో ఒక వంక పెట్టి ధ్వంసం చేయడం అన్నటువంటి రూట్లో వెళ్తోంది. ఇది ఆరంభం అద్భుతం, ఆ తర్వాత ప్రమాదం. ఎందుకంటే ఒక ఆస్తిని సమకూర్చుకోవడానికి తప్పు చేశాడా ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోండి. అది త్రూ లీగల్ ప్రాసెస్లో కాకుండా కూల్చి అవతల పడేస్తే మళ్ళీ అతను కట్టుకోవడం జీవితకాలం కష్టపడ్డటువంటి సంపాదనతో కట్టుకున్న ఇల్లు కూలితే, ఒక ఆఫీస్ కూలితే, ఒక బిల్డింగ్ కూలితే కోట్ల రూపాయల నష్టమే కాకుండా రేపు ఎవ్వడూ ధైర్యం చేయలేడు. ఇప్పుడు చూడండి, చాలామంది ఇళ్ళు ఇవాళ హైదరాబాద్లో కొనడానికి ఎవరికాళ్ళు వెనకాడుతున్నారు. ఎందుకంటే కొంటే ఎప్పుడు కూలుస్తారో తెలియదు. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ టైంలోనో, తెలుగుదేశం టైంలోనో, కాంగ్రెస్ టైంలోనో కట్టిన వాటిని రేవంత్ వచ్చి కూల్చాడు. ఇప్పుడు రేవంత్ టైంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు కూల్చరని ఏముంది? ఇక ఓ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సేమ్ అక్కడేమో రియల్ ఎస్టేట్ గొడవ, ఇక్కడేమో ప్రతీకార గొడవలు. ఇప్పుడు కూల్చారు, వైసీపీ వాళ్ళే కూల్చారు, రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళే కూలుస్తారు కదా. ఇళ్ళు కూలుస్తారా, ఆస్తులు కూలుస్తారా, షాపులు కూలుస్తారా, ఏమైనా ఇక జేసీబీల పని అనేటువంటిది కూల్చడానికి అవుతుంది. ఇది ప్రమాదకరమైనటువంటి అడుగులు. సక్రమంగా వాడాల్సినటువంటి వ్యవస్థల్ని అక్రమంగా వాడుతున్నటువంటి దానికి పరాకాష్ట.